దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. స్టేజ్ మీదకి దయచేసి అందరూ రావద్దు. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. యస్య నిశ్వసితం వేద యో వేదేభ్యోఖిలం జగతు నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. వేదార్థస్య ప్రకాశేన తమోహార్దం నివారయన్ పుమర్థాంశ్చతురోదేయాత్ విద్యాతీర్థమహేశ్వరః. సభాయే నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో 29వ శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు శ్రీవారి అనుగ్రహంతో వైభవంగా జరుగుతున్నది. ఇవాళ 2వ రోజు. నిన్నటి రోజున ప్రారంభ సభతో ఈ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ రోజున మన యొక్క ఆహ్వానాన్ని దయతో అంగీకరించి ఈ సభలో ఉపస్థితులై తమ యొక్క అనుగ్రహ భాషణంతో మనలందరినీ కూడాను ఆశీర్వదించటానికి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 పెరియ కోయిల్ కేల్వి అప్పన్ శటగోప రామానుజ పెరియ జీయస్వామి వారు తిరుమల విచ్చేశారు. వారికి మనందరం కూడా నమస్కారపూర్వకంగా కరతాళ ధ్వనులతో స్వాగతాన్ని సమర్పణ చేద్దాం. అలాగే మన యొక్క ఆహ్వానాన్ని దయతో అంగీకరించి ఈ సాయంకాలీన సభలో ఉపస్థితులై తమ యొక్క అనుగ్రహ భాషణంతో మనల్నందరినీ కూడాను ఆశీర్వదించడానికి ఉత్తరాది మఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు వచ్చి ఉన్నారు. వారికి కూడాను మనందరం కూడా మన వేద విజ్ఞాన పీఠం పక్షాన కరతాళ ధ్వనులతో స్వాగతాన్ని సమర్పణ చేద్దాం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శ్రీవారి యొక్క అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి పాఠశాలగా నిర్వహింపబడుతూ ఉన్నది. 7 వేద శాఖలు, దివ్య ప్రబంధం, 5 ఆగమ శాఖలు, 4 స్మార్తాలు, సంస్కృత సాహిత్యంతో వెరసి 18 విభాగాలతో ఈ వేద విజ్ఞాన పీఠం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా నిర్వహింపబడుతూ ఉన్నది. 144 సంవత్సరాల క్రితం స్వస్తి శ్రీ తారణనామ సంవత్సరంలో చైత్ర శుక్ల ద్వితీయ శుక్రవారం నాడు 1884వ సంవత్సరంలో ఈ యొక్క పాఠశాల తిరుమల క్షేత్రంలో స్థాపింపబడింది. తదుపరి గోవిందరాజస్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో కొంతకాలం కొనసాగి మరలా తిరుమల క్షేత్రంలో వసంత మండపం వెనకాల విశాలమైనటువంటి స్థానంలో కొనసాగింపబడి తదుపరి తిరుపతిలోని కళ్యాణి డ్యామ్, నరసింగాపురం ఆ 2 ప్రాంతాల్లో వైభవంగా నిర్వహింపబడి శాశ్వతమైనటువంటి స్థానంగా ఉండాలి, తిరుమల క్షేత్రంలోనే ఉండాలి, గురుకుల వ్యవస్థలో ఉండాలి అని అప్పటి ఉన్నతాధికారులందరూ కూడా సమాలోచన చేసి ఈ ప్రాంతంలో 1992వ సంవత్సరంలో వేద విజ్ఞాన పీఠాన్ని దీనికి వేదగిరి ధర్మగిరి అనేటటువంటి పేరును కూడా స్వీకరించి స్వామివారి అనుగ్రహంతో ఈ ధర్మగిరిలో
వేద విజ్ఞాన పీఠాన్ని 1992వ సంవత్సరం నుంచి వైభవంగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 374 మంది విద్యార్థులు అన్ని శాఖల్లో కలిపి అధ్యయనం చేస్తున్నారు. 43 మంది పండితులు చక్కగా అధ్యాపన చేస్తూ ఉన్నారు. మన యొక్క వేద విజ్ఞాన పీఠం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన లోకక్షేమం కొరకు ఎన్నో వైదిక కార్యక్రమాలు దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది. కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా దర్శించింది. వారందరూ కూడా ఎంతో ధైర్యాన్ని పొందారు. కరోనా బారి నుంచి స్వామివారి యొక్క అనుగ్రహంతో రక్షింపబడ్డారు. అందులో వైదిక మంత్రానుష్ఠానం కానీ, వైదిక యాగములు అనుష్ఠించడం కానీ, స్తోత్రపాఠములు అందరికీ కూడాను అందరి చేత మనం చెప్పించటం కానీ, అలాగే పురాణ ప్రవచనములు చేయటం కానీ, అవన్నీ కూడా మన వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ద్వారా కరోనా సమయంలో మనందరం కూడా ప్రారంభించి ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, శ్రౌతయాగములు, శ్రీనివాస శాంతి యాగములు అవన్నీ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఏ కార్యక్రమాలు నిత్యోత్సవ, మాసోత్సవ, పక్షోత్సవ, వారోత్సవ, సంవత్సరోత్సవ, బ్రహ్మోత్సవాలు ఏది జరిగినా మన యొక్క వేద విజ్ఞాన పీఠం పండితుల యొక్క ప్రాతినిధ్యం శ్రీవారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇటువంటి వేద పాఠశాలలో వైభవంగా మనం అందరం కూడా విద్యార్థుల్ని పండితులుగా తీర్చిదిద్దుతున్నాం. ఒక ఆలోచన జరిగింది. మన పాఠశాలలో చేరినటువంటి వారికే మనం విద్య బోధిస్తున్నాం. మన పాఠశాలలో కాకుండా ఇతరత్రా కూడా భారతదేశంలో అనేక మంది చదువుకుంటూ ఉన్నారు వేదశాస్త్రాలు, ఆగమారు. వారందరినీ కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన గౌరవిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చి శ్రీవారి యొక్క అనుగ్రహంతో 1969వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఆ సదస్సు అనేటటువంటిది 28 పర్యాయములు ఇక్కడ జరిగింది. ఇక్కడే ధర్మగిరి క్షేత్రంలోనే జరిగింది. తర్వాత ఈ సంవత్సరం 29వ శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్రాగమ విద్వత్ సదస్సుని మనం ప్రారంభించుకున్నాం. ఫాల్గుణ విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ కృష్ణ పంచమి ఆదివారం నిన్నటి రోజున 29వ సదస్సు కార్యక్రమం మనకు వైభవంగా ప్రారంభమైంది. మనం 25 సదస్సులు పరిపూర్ణం చేసుకుని 2008వ సంవత్సరంలో రజతోత్సవ సదస్సు కూడాను వైభవంగా నిర్వహించుకున్నాం. తదుపరి 2014లో 26వ సదస్సు, 2016లో 27వ సదస్సు, 2020లో 28వ సదస్సు పూర్తి చేసుకుని 2026లో శ్రీవారి అనుగ్రహంతో 29వ సదస్సులో మనం ఉన్నాం. ఈ యొక్క సదస్సులో విశేషం ఏమిటి అంటే మనం కేవలం విద్యార్థులు అంటే వాళ్ళు విద్యార్థులు అంటే గొప్ప పండితులు ఈ యొక్క సదస్సుగా అభ్యర్థిగా రావాలి అంటే వారి యొక్క విద్యల్లో ఎంతో వారు కృషి చేయాలి. కాబట్టి వారందరినీ కూడా పరీక్షించి పూర్వోత్తర భాగములుగా వేదభాష్యంలో అయితే ప్రవేశ పరీక్ష, అలాగే పూర్వభాగం, ఉత్తర భాగం 3 రకాలుగా పరీక్షలు ఉంటాయి. ఇతర అన్ని వేదాలు, ఆగమాలు, స్మార్తాలు, శాస్త్రాల్లో అయితే పూర్వోత్తర భాగాలుగా ఉంటాయి. అంటే శాస్త్రాల్లో పూర్వవాదాలన్నీ పూర్వభాగంలో, ఉత్తరవాద గ్రంథాలన్నీ ఉత్తర భాగంలో ఉంటాయి. వేదాల్లో క్రమాంతంతో పాటు సంస్కృత సాహిత్యం, స్వీయ గృహ్య సూత్రం, మంత్ర ప్రశ్నలు అవన్నీ కూడా ఆ పాఠ్య ప్రణాళికలో ఉండి పూర్వభాగ పరీక్షగా ఉంటుంది. ఉత్తర భాగంలో వేదాల్లో సలక్షణ ఘనాంతం, అలాగే సంస్కృత సాహిత్యంలో చెంపు, రామాయణం ఇత్యాది గ్రంథములన్నీ అవన్నీ కూడా ఉండి ఉత్తర భాగంలో పరీక్షగా ఉంటుంది. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఒకసారి గనక ఈ సదస్సులో పరీక్ష ఇచ్చినట్లయితే మరలా ఈ సదస్సు ఎప్పుడు జరిగినా వారి సదస్సులో ఒకరోజు వచ్చి ఇక్కడ పాల్గొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని, శ్రీవారి యొక్క దర్శనాన్ని, యథోక్తమైనటువంటి నగదు సత్కారాన్ని అవన్నీ కూడా పొంది వెళ్ళేటువంటి అవకాశం కూడా మన దేవస్థానం కల్పించింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ సంవత్సరం అటువంటి కార్యక్రమాల్లో మనం నిన్నటి రోజున ఈ సభ ప్రారంభమై మనం ఈ సంవత్సరం విశేషంగా ఈ సభలో 6 రోజులు కూడాను 6 స్వామీజీల యొక్క దివ్య సాన్నిధ్యాన్ని మనం ప్రార్థించాం. వారి దయతో అంగీకరించారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క వేద విజ్ఞాన పీఠంలోనే విద్యార్థిగా చదువుకుని
ఈ వేద విజ్ఞాన పీఠంలోనే అధ్యాపకులుగా పనిచేసి తిరుమల శ్రీవారికి ప్రథమ కైంకర్య పరులుగా పెద్దజీయర్ స్వామివారుగా విరాజమానమైనటువంటి మన మధ్య ఆశీనులైనటువంటి జీయర్ స్వామివారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ పరంపర అంటాం, గురు పరంపర. వీరి యొక్క గురువులైనటువంటి పెద్దజీయర్ గారు కూడా అంతకుముందు ఇక్కడే విద్యార్థిగా చదువుకుని అధ్యాపకులుగా పనిచేసి పెద్దజీయర్ స్వామివారుగా శ్రీవారికి ప్రథమ కైంకర్యపరులుగా ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు ఏం ఆశిస్తూ ఉంటాము అంటే రాబోయే రోజుల్లో కూడా మన విద్యార్థుల్లోంచి మళ్ళా జీయర్ స్వామి వారు ఆవిర్భవిస్తారు అని కూడా మనం సగర్వంగా శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఆ వైష్ణవ శాఖకి సంబంధించిన వారైతే జీయర్ గారులు అవుతారు, మరి మధ్వ శాఖకి సంబంధించిన వారైతే ఆ స్వామి వారికి పరంపరలో కూడా వచ్చే అవకాశం ఉంది. మరి అద్వైత సంప్రదాయంలో ఉన్నట్లయితే శంకరాచార్య స్వామి వారు స్థాపించినటువంటి చతురామనాయ పీఠముల పరంపరలో చేరేటువంటి అవకాశం ఉన్నది. ఏమైనప్పటికీ ప్రపంచానికి అటు వేద పండితుల్ని, అర్చకులని, పురోహితులని, పండితుల్ని కూడా ఇచ్చేటటువంటి అవకాశం మనకు ఒక భగవంతుడు ఇచ్చాడు. ఆ విధంగా వైభవంగా జరుగుతూ ఉన్నది. అందుకనే 6 రోజులు కూడాను 6 స్వామీజీలని మనం ప్రార్థించాం. నిన్నటి రోజున ప్రారంభ సభకి దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామీజీ వారిని ఆహ్వానించాం. వారు వచ్చి నేను ఆ కార్యక్రమంలో వారు మనందరితో కూడాను పాలు పంచుకొని మనల్ని అనుగ్రహించి వెళ్ళారు. అలాగే మనకు ఎప్పుడు కూడా ఈ పాఠశాలకి అత్యంత సన్నిహితులై మాకు గొప్ప ప్రేరణ ఇస్తూ మాకు మంగళాశాసనములు ఇస్తున్నటువంటి పెద్ద జీయర్ గారు, చిన్న జీయర్ గారు ఎప్పుడూ మాకు వారి యొక్క వాత్సల్యాన్ని చూపిస్తూనే ఉంటారు. నిన్నటి రోజున మన పెద్ద జీయర్ స్వామి వారు తమ శిష్యులైనటువంటి చిన్న జీయర్ స్వామి వారిని పంపించి ప్రారంభ సభకి మనకు ఎంతో అనుగ్రహం చేశారు. అంటే మామూలుగా మనం అంటూ ఉంటాం, దీనికి మా శిష్యుడే చాలేవయ్యా అన్నట్లుగా. అంటే ఒక చమత్కారంగా చెప్తున్నాను, మేము 2వ రోజు సభకి మేము వస్తాం, మొదటి రోజు సభ అంటే శిష్యుడు కూడా గురుగారితో సమానమే. కాబోయే రాజుల్లో వారు గొప్ప వ్యక్తిగానే ఉంటారు కనుక వారు నిన్నటి రోజున చిన్నజీయర్ స్వామి వారిని పంపించి సభను అలంకరింపజేశారు. ఇవాళ పెద్దజీయర్ స్వామి వారు స్వయంగా వేయించేశారు. అలాగే మన ఆహ్వానాన్ని మళ్లించి ఇవాళ ముఖ్య అతిథులుగా సత్యాత్మతీర్థ మహాస్వామి వారు వచ్చి ఉన్నారు. రేపటి రోజున అహోబిలం స్వామీజీ వారిని మనం ఆహ్వానించాం, వారు కూడా దయతో అంగీకరించారు. అలాగే ఎల్లుండి నెరూరు శాస్త శ్రీ 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 విద్యాశంకర సరస్వతి స్వామి వారిని ఆహ్వానించాం, వారు కూడా దయతో వస్తాను అంగీకరించారు. ఆ తర్వాత రోజున మనకు పుష్పగిరి స్వామి వారిని ఆహ్వానించాం, వారు కూడా దయతో రావటానికి అంగీకరించారు. ఇక చివరి రోజు ఫాల్గుణ కృష్ణ దశమి భృగువారం, ఆ రోజున శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాధీశ్వరులైనటువంటి అనంత శ్రీ విభూషిత భారతీతీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులైనటువంటి, అంటే మనం భారతీతీర్థ మహాస్వామి వారినే ఆహ్వానం చేశాం. వారు కూడా ఏమన్నారు అంటే మా శిష్యస్వామి వారిని పంపిస్తాము. మొదటి రోజు ఎలా అయితే పెద్దజీయరు స్వామి వారు తమ యొక్క శిష్యస్వామి వారిని పంపించి మనల్ని అనుగ్రహించారో, జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు కూడా సమాపనోత్సవానికి మా శిష్యస్వామి వారిని పంపించి మిమ్మల్ని అనుగ్రహిస్తాము అని చెప్పారు. ఆ విధంగా ఆ శృంగేరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం ఉత్తరాధికారి అయినటువంటి అనంత శ్రీ విభూషిత జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారు సమాపనోత్సవానికి విచ్చేయటానికి దయతో అంగీకరించారు. ఈ విధంగా 6 రోజులు కూడా ఒక వైభవంగా ఇది ఒక షడ్దినాత్మకమైనటువంటి వేద పురుష జ్ఞాన యజ్ఞంలాగా ఈ కార్యక్రమం జరుగుతోంది. మరొక విశేషం ఏమిటి అంటే మనం 2014 సదస్సులో ఆరంభం చేశాం. ఈ యొక్క సదస్సులో అంతర్భూతంగా చతుర్వేద సంహితాహ్వానం జరగాలి లోకక్షేమార్థం, అలాగే శ్రౌతయాగములు జరగాలి అని మనం శ్రీవారి యొక్క ప్రేరణతో ఉన్నతాధికారులకు నివేదిస్తే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేయమని మనకు అవకాశం ఇచ్చారు. తదనుసారంగా ఈ యొక్క ప్రాంగణంలో, ఇది విశాలమైనటువంటి ప్రాంగణం, ఇది ఒక పెద్ద గురుకులం. ఈ గురుకులంలో రుచాం ప్రాచీ మహతీ దిగుచ్యతే అని కనుక ప్రాగ్భాగంలో ప్రాగ్దిక్కులో ఋగ్వేద సంహిత ఆహ్వానాన్ని, దక్షిణ దిక్కులో దక్షిణామ హృయజసామ పారాం అన్నట్లుగా
యజుర్వేద సంహిత హవనాన్ని, పశ్చిమ దిక్కులో సామవేద సంహిత హవనాన్ని, ఉత్తర దిక్కులో అథర్వేద సంహిత హవనాన్ని మనం నిర్వహిస్తున్నాం లోకక్షేమార్థం. ఇప్పుడే స్వామీజీలు ఉభయలు కూడా ఆ 4 సంహితా హవనాల్ని కూడా దర్శించి మనకు గొప్ప ఆనందాన్ని కలిగించారు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి మధ్యలో ఉండేటటువంటిది శ్రౌతయాగం. ఇవి నిరంతరం కూడా ఈ ప్రార్థనా మందిరంలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. రామాయణం అంతా కూడా ఇక్కడే మనం హవనం చేయటం జరిగింది. ఆ రామాయణ శ్లోకాలన్నీ కూడా ఇక్కడే మనం రామాయణాన్ని హవనం చేయటం ఉండే రామాయణంలో శ్లోకాలన్నిటికీ స్వాహకారంతో పూర్తి చేయటం, హోమం చేయటం, ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడే జరిగినాయి. ఇది నాభిస్థానం అన్నమాట. మనకు వేదంలో కూడా ఒక చోట చెప్తూ ఏమిటి నాభిస్థానము అంటే యజ్ఞమా హుర్భువనశ్చనాభిం అని మనకు వేదం చెప్తున్నది. ఆ విధంగా వేద విజ్ఞాన పీఠం మొత్తానికి కూడాను ప్రధానమైనటువంటిది. ఇంగ్లీష్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని అంటాం. అదేమిటి అంటే ఈ ప్రార్థనా మందిరం. దీని యొక్క నిర్మాణం కూడా ఒక పర్ణశాల వలె ఉంటుంది. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు మన ఈ వేద విజ్ఞాన పీఠంలో ఉన్నటువంటి తరగతి గదులే కాదు, పండితుల యొక్క విద్యార్థుల యొక్క నివాస స్థానాలు కూడా పర్ణశాలల వలనే నిర్మించారు. 2011లో మాత్రం కొంచెం సౌకర్యాన్ని అనుసరించి ఆధునిక పద్ధతిలో భవనాలు నిర్మించారు. కానీ అంతకుముందు 92లో మనం అందరం కూడా ఈ వేద విజ్ఞాన పీఠంలో ఇక్కడ కొనసాగటానికి ఆశ్రమ పద్ధతిలో పర్ణశాల వలె ఉండేటువంటి, ఇది కూడా ఒక పర్ణశాల వలె ఉన్నటువంటి ఈ దీంట్లో ప్రధానమైనటువంటి దాంట్లో యజ్ఞపురుషుణ్ణి మనం ఆవాహన చేసి శ్రోతయాగాలు కూడా చేస్తూ ఉన్నాం నిన్నటి రోజు నుంచి. ఇదిగో ప్రత్యక్షంగా మొట్టమొదట మన స్వామీజీలు ఇద్దరూ కూడాను పూర్ణకుంభాన్ని స్వీకరించి శ్రోతయాగాన్ని సరిగ్గా ఆ అగ్నిహోత్రం అప్పుడే పూర్తయి అవభృతాన్ని చల్లుకుంటున్నాం. ఆ సమయంలో స్వామివారిద్దరూ కూడాను ఇక్కడికి ప్రవేశించడం జరిగింది. మనకు రఘువంశ మహాకావ్యంలో ఒక మాట చెప్తాడు కాళిదాస మహాకవి. దిలీప మహారాజు సుదక్షిణా సమేతుడై వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు అంటే సాయంకాలానికి వెళ్తాడు. సాయంకాలం వెళ్ళినటువంటి సమయంలో ఆ వశిష్ఠ మహాముని అగ్నిహోత్రానుష్ఠానం పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటాడు. ఇలాగే అదేవిధంగా ఇప్పుడు సన్నివేశం కూడా నాకు అనిపించింది. సాక్షాత్తు దిలీప మహారాజు వలె, అంటే వారు పరమహంస పరివిరాజకులు, ఒకే సామ్యం అలా చెప్తున్నాను. దిలీప మహారాజు వలె మనకు స్వామీజీలు ఇద్దరు కూడాను విచ్చేశారు. అప్పుడు ఆ వశిష్ఠాశ్రమం ఎలా ఉంది అంటే విధే సాయంతనస్యాంతే సదదర్శ తపోనిధిం అన్వాసిత మరుంధత్య స్వాహయేవ హవిర్భుజం. స్వాహాదేవి ఉపాసించినటువంటి స్వాహాదేవితో కూడినటువంటి హవిర్భుజుడు అగ్నిదేవుడు ఎలా ఉన్నాడో అరుంధతి సమేతుడైనటువంటి వశిష్ఠ మహాముని అలా ఉన్నట్ట. దిలీపుడు సుదక్షిణ వశిష్ఠాశ్రమానికి చేరేటప్పటికి ఏ సమయానికి వెళ్ళారు అంటే అంతకుముందు చరిత్ర అంతా ఉన్నది, ఆ వర్ణనంతా ఉన్నది. ఎందుకంటే మన విద్యార్థులు ఈ శ్లోకాలు కూడా పరీక్షలో రాయటానికి అభ్యాసం చేసుంటారు కనుక వాళ్ళందరికీ కూడా ఇవి చక్కగా ఒక గొప్ప ఆనందాన్ని కలిగిస్తున్నాయి. విధే సాయంతనస్యాంతే సదదర్శ తపోనిధిం వశిష్ఠం సాయంతనస్య విధేరంతే. సాయంతన విధే ఏమిటి అంటే అగ్నిహోత్రానుష్ఠానమే. అగ్నిహోత్రములే వేదములకు ఫలములు. అగ్నిహోత్ర ఫల వేదాహ అగ్నిహోత్రం జుహయాత్ స్వర్గకామ. అదే సన్నివేశం ఇవాళ మనకు ఈ సాయంకాలీన సభలో మనకు ఆవిష్కృతమైంది. భగవద్ అనుగ్రహం వల్ల రేపు ఎల్లుండి అవతల రోజు కూడా అటువంటి సన్నివేశమే మనకు ఆవిర్భావం కాబోతున్నది. కాబట్టి అటువంటి వైభవంగా ఇదంతా కేవలం శ్రీవారి యొక్క అనుగ్రహంతో. ఎందుకంటే శ్రీవారు అంటే సాక్షాత్తు యజ్ఞపురుషుడు ఆయనే. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని యజ్ఞో వై విష్ణు అని మరొక చోట చెప్తూ అగ్నికి విష్ణువు ఎటువంటి వారయా అంటే అగ్నిరవమో దేవతానాం విష్ణు పరమః. అదే అగ్నిదేవుడు ఇక్కడ ఉన్నాడు, విష్ణువు అక్కడ ఉన్నాడు, మధ్యలో మనం ఉన్నాం. వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ అటువంటి వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మనకు సదస్సులో ఋగ్వేదంలో పూర్వభాగానికి 27 మంది అభ్యర్థులు, ఉత్తర భాగానికి 2, శుక్రయజుర్వేద కాండ శాఖలో పూర్వభాగానికి 38 మంది, ఉత్తర భాగానికి 1, శుక్లయజుర్వేద మాధ్యంధన శాఖలో పూర్వభాగానికి 1, తైత్రేయ శాఖ పూర్వభాగానికి 34 మంది, మరి మైత్రాయణి శాఖలో మన కృష్ణయజుర్వేద మైత్రాయణి శాఖలో 3,
సామవేదం కౌతమ శాఖలో పూర్వభాగానికి 15 మంది, ఉత్తర భాగానికి 2. సామవేద జైమిని శాఖలో పూర్వభాగానికి 1, ఉత్తర భాగానికి 3. సామవేద రాడాయని శాఖలో పూర్వభాగానికి 2, ఉత్తర భాగానికి 2. అథర్వవేద శౌనక శాఖలో 15 మంది, పిప్పలాద శాఖలో 4. మొత్తం ఈ విధంగా 4 వేదములలోనూ 150 మంది అభ్యర్థులు భారతదేశ వ్యాప్తంగా 29వ సదస్సుకి అభ్యర్థులుగా విచ్చేశారు. వారందరూ కూడా ఉత్తీర్ణులు పొందాలి అని మనందరం కూడా సభాముఖంగా భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అలాగే ఆగమాల్లో వైఖానసాగమం పూర్వభాగంలో 21 మంది, ఉత్తర భాగంలో 2. పాంచరాత్ర పూర్వభాగంలో 55 మంది, ఉత్తర భాగంలో 1. శ్రీ వైష్ణవాగమ పూర్వభాగంలో 13 మంది, శైవాగమ పూర్వభాగంలో 60 మంది, శివాగమ ఉత్తర భాగంలో 3. తంత్రసారాగమ పూర్వభాగంలో 5, ఉత్తర భాగంలో 3. వైదికాగమంలో 1. ఈ విధంగా మొత్తం 164 మంది అన్ని ఆగమాల్లోనూ కలిసి అభ్యర్థులుగా వచ్చారు. ఇక స్మార్తాల్లో ఋగ్వేద స్మార్తంలో 5, శుక్రవేద స్మార్తంలో 1, కృష్ణయజుర్వేద స్మార్తం ఆపస్తంభ విభాగంలో 33 మంది, బోధాయన స్మార్తంలో 5, వైఖానస స్మార్తం పూర్వభాగంలో 8 మంది, మొత్తం కలిపి 52 మంది మనకు వేద ఆగమ స్మార్తాల్లో వచ్చారు. ఇక శాస్త్రాల్లో వ్యాకరణ శాస్త్రం పూర్వభాగంలో 1, ఉత్తర భాగంలో 1, జ్యోతిష్ శాస్త్రంలో 2, న్యాయశాస్త్రం ఉత్తర భాగంలో 1, మీమాంసా శాస్త్రం ఉత్తర భాగంలో 1, విశిష్టాద్వైత శాస్త్రం పూర్వభాగంలో 2, అద్వైత వేదాంత శాస్త్రం పూర్వభాగంలో 1, ధర్మశాస్త్రం పూర్వభాగంలో 1, ద్వైత శాస్త్రంలో పూర్వభాగంలో 2, ఉత్తర భాగంలో 3, మొత్తం 12 మంది వచ్చారు. మొత్తం కలిపి 379 మంది విద్యార్థులు ఈ 29వ సదస్సులో వారు పరీక్షలు ఇస్తున్నారు. అంటే ఇంతమందేనా అంటే వీరందరూ కూడా స్క్రూటినీ టెస్ట్లో కూడా ఉత్తీర్ణులై ముందుకు వచ్చిన వాళ్ళు. అప్లై చేసిన వాళ్ళు ఇంతమంది కాదు, 817 మంది మనకు అప్లై చేశారు. వారిలో కొంతమంది స్వీయ కారణాల వల్ల రాలేమో అని తెలియపరిచారు. కొంతమంది నిన్న వచ్చారు. వచ్చినప్పటికీ మొట్టమొదటి ఉండేటటువంటి మనం ఇంగ్లీష్లో స్క్రీనింగ్ టెస్ట్ అంటాం, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్ అంటాం, ప్రవేశ పరీక్ష అంటాం. ఆ ప్రవేశ పరీక్షలో కొంతమంది ఉత్తీర్ణులు కాలేకపోయినారు. వాళ్ళని తీసేస్తే మిగిలినటువంటి వాళ్ళు ఈ సంఖ్య అన్నమాట. ఉత్తీర్ణ పరీక్ష మన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేని వారు ఏమీ పడక్కర్లేదు. ఎందుకంటే చదివిన వాళ్ళే పరీక్షలో అనుత్తీర్ణులు అవుతారు, చదివిన వాళ్ళే ఉత్తీర్ణులు అవుతారు, చదవని వాళ్ళు పరీక్షకే రారు. కాబట్టి పరీక్షకు వచ్చారు అంటే మీరందరూ కూడా చదువుకుని వచ్చారు. ఏదో 1-2 మార్కుల్లో మీకు ఆ ఉత్తీర్ణత అనేటటువంటిది రాకపోవచ్చు. అంత మాత్రం చేత అనుత్తీర్ణులైనటువంటి విద్యార్థులు నిరుత్సాహపడక్కర్లేదు అని ఇక్కడ ఉన్నటువంటి ఉత్తీర్ణులైన విద్యార్థులు వాళ్ళని ప్రోత్సహించాలి అని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు లేరు, నేను అనుత్తీర్ణులైనారు కనుక వారు నిన్న రాత్రో ఈరోజు ఉదయమో వారు మళ్ళా ప్రతినివృత్తులై ఉంటారు. ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా నిరుత్సాహపడక్కర్లేదు అని సభాముఖంగా మీ అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఆ విధంగా అన్ని పరీక్షల్లో ఇక తర్వాత కూడా ఉత్తీర్ణ కావాల్సిన వాడు ఇది ఎప్పుడు పరీక్ష, ఇది నిన్న ఉత్తీర్ణతతో సరిపోదు, ఇది మళ్ళీ ఈ 5 రోజులు కూడా ఉత్తీర్ణత అనేది ఉండాలి. ఏ పూటకు ఆ పూట ఏ విభాగానికి ఆ విభాగంలో ఉత్తీర్ణులు అయినట్లయితేనే పరిపూర్ణమైనటువంటి ఉత్తీర్ణత వస్తుంది. అందరికీ పరిపూర్ణమైన ఉత్తీర్ణత రావాలి అని, ఎందుకంటే మేము 817 మంది అభ్యర్థులకి తగినటువంటి వ్యవస్థ చేసుకున్నాం అధికారుల ద్వారా. 817 మందికి సరిపడా పరీక్షాధికారులు సన్నద్ధం చేశాం. 817 మందికి సరిపడా ఆహార వసతి రవాణా అన్ని వ్యవస్థలో కూడాను ఆ ధనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ పరీక్ష అనేది అలాగే ఉంటుంది కనుక పరీక్షలు అందరూ మనం ప్రార్థించేది ఏమిటంటే అందరు విద్యార్థులు కూడా ఉత్తీర్ణులు అవ్వాలి, అందరూ కూడా బాగా మంచి పండితులు కావాలి అని మనందరం కూడా సభాముఖంగా శ్రీవారిని మనం ప్రార్థిస్తూ మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన తిరుమల పెద్దజీయర్ గారు, శ్రీమద్ పరమహంస పరివరాజకాచార్య శ్రీ 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 పెరియ కోయిల్ కేల్వి అప్పన్ శటగోప రామానుజ పెరియజీయర్ స్వామి వారిని సభాముఖంగా ప్రార్థిస్తూ ఇంతటితో నేను ఉపసంహరిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
குருதேவஸ்ய சரணௌ சரணம் பிரபத்யே ஒழிவில் காலமெல்லாம் உடனாய் மன்னி வழிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெளிகுரல் அறிவித்திருவேங்கடத்து எழில்கொள் சோதி எந்த தந்தக்கே அகலகில்லேன் இறையும் என்ன அலர்மேல் மங்கை உரைமார்பாம் நிகரில் புகழாய் உலகம் முன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாடியேன் உன்னடிக்கு அமர்ந்து புகுந்தேனே. తిరుమల తిరుపతి దేవస్థానం వేద విద్వత్ ఆగమ సదస్సులో ప్రిన్సిపాల్ వారు మీరు అవశ్యంగా వచ్చి విద్యార్థులకు అనుగ్రహం చేయాలా, ఏదో ఒక 2 మాటలు చెప్పి చేయాలా, మీరు చెప్పారు. నిన్న రాకుండా ఇదైపోయింది, నాకు వేరే కైంకర్యంగా వెళ్ళిపోయినాను. ఈరోజు స్వామివారు అనుగ్రహించారు. స్వామివారి ఒక ఉత్తరాది స్వామి కూడతో కూడా మనకు ఎటువంటి అనుగ్రహాన్ని ప్రిన్సిపాల్ వారికి విధించారు. అన్ని దేశంలో నుంచి అన్ని ఊర్లో నుంచి అందరూ పండితులు వచ్చి ఉన్నారు. విద్యార్థులు అందరూ కూడా గురువుగారుடைய అనుగ్రహం వల్లనే ఇదంతా మనం నేర్చుకోవాలి. విద్యలు అంతా వేద పొరులే ఎన్ వేంగడవా అంటారు పెరియాழ்வார். வேத பொருளே என் வேங்கடவா, வேதத்தில் தான் பெருமாள் இருக்கார் அப்படின்னு சொல்லி అట్లాని చెప్పి పెరియాழ்వార్ గోదాదేవి యొక్క న్యాయనగారే చెప్పి ఉన్నారు. అందువల్ల అందరూ కూడా గురువు గారు ఒక ఆజ్ఞాన్ని తీసుకొని నేను 960లో ఈ పాఠశాలలో చేరినాను. 969 సదస్సు ప్రారంభమైంది. அப்படி மகாபெரிவாள்லாம் வந்திருந்து இந்த சதஸ்ஸை நடத்தி கொடுத்தாப்ப இந்த వసంత మండపத்தில் தான் జరిగింది. అప్పుడు అందువల్ల పిల్లకాయలు అంత విద్యార్థులు అందరూ కూడా అన్ని ఆగమం శాస్త్రం ప్రబంధం శాస్త్రం అన్ని వైష్ణవ అన్నీ చదివి అందరూ బాగా ఉండాలని స్వామివారి తిరువడిలో ప్రార్థిస్తున్నాం. నిత్యశ్రీ నిత్యమంగళం గోదాయై నిత్యమంగళం రామానుజర్ తిరువడిగలై శరణం. ఇందాక నేను మనవి చేసినట్లుగా మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకే కాకుండా ఇతరత్ర వైదిక విద్యలు అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉత్తమ శ్రేణిలో పరీక్షా విధానాన్ని తయారు చేసి వారికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విజయపత్రిక, నగదు బహుమతి, శ్రీవారి యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో విశాల హృదయంతో 1969లో ప్రారంభించినటువంటి సదస్సు ఇది. ఈ కార్యక్రమం ఈ విధంగా వర్ధతాం అభివర్ధతామని పెద్దజేరి స్వామి వారు మంగళాశాసనాన్ని మనకు అనుగ్రహించారు. వారికి సభాపక్షాన కృతజ్ఞతలు నివేదిస్తూ ఇప్పుడు ఉత్తరాది మఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా సభాముఖంగా మనందరి పక్షాన ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. వారు సంస్కృత భాషలో ప్రసంగించమంటారా అని అడిగారు. అందరికీ సౌకర్యంగా ఉంటుంది, ఆంధ్ర భాషలో ప్రసంగించండి అని వారిని ప్రార్థించాను. వారు దయతో అంగీకరించారు. అందరికీ సౌకర్యాన్ని ప్రధానంగా తీసుకోవటం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాయవాయ ఆహి దర్శతే మే సోమా అలంకృతాః తేషాం పాహి శ్రుధి హవం. యత్పదం వేద సంవేద్యం కటాక్షేణాపి వీక్షితుం న క్షమంతే విమతయస్తముపాసే శ్రియఃపతిం.
मयि स्थितो मदङ्गेषु स्वतन्त्रो व्याप्तवान् हरिः स विष्णुश्चास्वतन्त्रं मां स्वेच्छया वर्तयत्यजः स्वात्मनस्तस्य पूजास्युः मनो वाक्कायवृत्तयः ममैताः इति कर्तारम् उद्देश्यञ्च हरिं स्मरेत्। धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम्। आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणः वयः प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये। सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। వేద విజ్ఞాన సదస్సు ఇది 29వ సదస్సు నడుస్తూ ఉంది. ఇది మహాభాగ్యము. సమస్తమైనటువంటి దేశానికి ఇటువంటి సదస్సులతో వేదశాస్త్ర ఇతిహాస పురాణాది సద్గ్రంథాల రక్షణంతో ఉత్తమమైనటువంటి ఉన్నతి, సంస్కృతి, సన్మార్గ ప్రదర్శనము, ఉత్తమమైనటువంటి ధార్మికమైనటువంటి నైతికమైనటువంటి జీవనాన్ని నడిపించడానికి ఒక విశేషమైనటువంటి మార్గదర్శనం ఇటువంటి సదస్సులతో దొరుకుతూ ఉంది. అందుచేత వెంకటేశ్వర స్వామి యొక్క పరమానుగ్రహంతో ఈ విద్యాపీఠం నడుస్తూ ఉంది. ఇక్కడ చాలా శ్రద్ధతో అందరూ అధ్యాపకులు శాస్త్రములని ఉపదేశించి విద్యార్థులకు ఉత్తమమైనటువంటి విద్యాదానం చేస్తూ ఉన్నారు. వేదోఖిలో ధర్మమూలం అని చెప్పినట్టు సమగ్రమైనటువంటి ధర్మానికి వేదశాస్త్రాలే మూలమైనటువంటి ఆధారము. వేద ప్రణిహితో ధర్మ అధర్మస్తద్విపర్యయ అని భాగవతమునందు చెప్పి ఉన్నారు. ఏది వేద విహితమో అదే ధర్మము, ఏది వేదాల్లో నిషిద్ధమో అదే అధర్మము. ధర్మాన్ని పాటించాలి, అధర్మాన్ని పరిత్యజించాలి. ఇదే శాస్త్రము యొక్క ఆదేశము. అటువంటి ధర్మాన్ని పాటించడానికి, ధర్మాన్ని రక్షించడానికి, ధర్మంతో అభివృద్ధి పొందడానికి వేదముల అధ్యయనము చాలా ఆవశ్యకము. ఈ సన్నిధానము వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానం చాలా గొప్పది. ఏ భగవంతుడు ఆ సమస్త వేద ప్రతిపాద్యుడు, అటువంటి భగవంతుని సన్నిధానమునందు వేదముల అధ్యయనం చేసేది చాలా గొప్ప భాగ్యము. శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదవిదేవ చాహం. సకల వేదములచే ఆ భగవంతుడే ప్రతిపాద్యుడై ఉన్నాడు. యజ్ఞాలు, యాగాలు, స్వర్గాది ఫలాన్ని మనస్సులో పెట్టుకొని ఆ ఫలములను ఉద్దేశించి యజ్ఞయాగములను చేసేది ఉంది. అయినా ప్రధానంగా ఆ భగవంతుని పారమ్యాన్ని, ఆ భగవంతుని సర్వోత్తమత్వాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందడం, అది వేదముల ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం.
ఆ ఉద్దేశ్యంతోనే వేదముల అధ్యయనం ముఖ్యంగా చేయవలసింది. ఇప్పుడే చెప్పినట్టు యజ్ఞోవై విష్ణు, యజ్ఞయాగములను చేస్తాము. ఆ యజ్ఞయాగములకు మూలమైనటువంటి ఉద్దేశ్యము ఆ భగవంతుని అనుగ్రహం, భగవంతుని ప్రసాదం. ఈ వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ మహాత్మ్యాన్ని స్మరించుకోవాలి. భవిష్యోత్తర పురాణమునందు వెంకటేశ మహాత్మ్యం మనం వింటాము. ఆ వెంకటేశ మహాత్మ్యంలో భృగు ఋషులు అందరితో యజ్ఞం చేయించే ప్రసంగమునందు నారద మహర్షి వచ్చి అక్కడ అడుగుతారు, దేని కొరకు ఈ యజ్ఞము, ఎవరి అనుగ్రహం కొరకు ఈ యజ్ఞము అని. అప్పుడు భృగు ఋషులు అన్ని లోకాలకు వెళ్ళి వారు స్థాపనం చేసింది ఆ స్వామి శ్రీమన్నారాయణుడు, సర్వోత్తముడైన భగవంతుడు. ఆ భగవంతుని అనుగ్రహం కొరకు ఈ యజ్ఞము. ఈ యజ్ఞములచే ప్రసన్నుడై మనకు ఫలములను కటాక్షించేవాడు కూడా ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అని స్థాపన చేసినారు భృగు మహర్షులు. ఆ అనుసంధానంతో యజ్ఞయాగములను చేయవలెను, నిత్యకర్మములను చేయవలెను. అటువంటి యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని ఆ యజ్ఞ చేయడానికి మూలమైనటువంటి వేదములను ఉపదేశించినవాడు, యజ్ఞములకు సాధనములను కల్పించి అనుగ్రహించేవాడు, ఆ యజ్ఞములచే ప్రసన్నుడై అనుగ్రహించి ఫలాన్ని కటాక్షించేవాడు కూడా ఆ భగవంతుడే. కావున ఆ భగవంతుని సన్నిధానమునందు ఈ యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయి, వేద పాఠములు జరుగుతూ ఉన్నాయి అంటే ఇది మహాభాగ్యము. ప్రతి ఒక్క వేదము కూడా, వేద మంత్రం ఆ భగవంతుని మహాత్మ్యాన్ని తెలుపుతూ ఉంది అనేదాన్ని మన మూల గురువులైన శ్రీమన్మధ్వాచార్యులు, ఆనందతీర్థ భగవత్పాదులు వారు వారి భాష్యమునందు ఆ మార్గాన్ని మనకు చూయించినారు. ఎలా అర్థం చేసుకోవాలి వేదములను అని ఒక ఉదాహరణాన్ని చెప్పి వెంకటేశ్వర స్వామి యొక్క పాదార విందమునందు సమర్పణం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడే మనం స్మరించుకున్నాము, వాయవాయాహి దర్శత ఇమే సోమా అలంకృతా తేషాం పాహి శ్రుతి హవం ఇది. ఈ మంత్రానికి శ్రీమన్మధ్వాచార్యులు వ్యాఖ్యానం చేస్తూ అంటారు, వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు. ఆ భగవద్గీత అనేటప్పుడు మాత్రమే దాన్ని మనస్సులో పెట్టుకొని తర్వాత మరచిపోతే ఎలా? వాయవాయాహి దర్శత, అగ్నిమీళే పురోహితం. ఏదే ఒక వేదమంత్రాన్ని మనం పఠించినా ఆ భగవంతుని స్మరణం చేయవలెను. ఆ భగవంతుడే ప్రతిపాద్యుడు అనేదాన్ని అక్కడ అనుసంధానం చేసుకోవాలి. వాయవాయాహి దర్శత, వాయో అంటే వాయుదేవత అని అర్థం ఉంది. మన ఆచార్యుల ప్రతిపాదనం ఎలాగుంది అంటే అన్ని దేవతల అనుగ్రహం కావాలి, ఆ దేవతల అనుగ్రహం కావాలి. ఆ దేవతలను ఆ మంత్రములు ప్రతిపాదనం చేస్తాయి. దానితో పాటు ముఖ్యంగా, పరమ ముఖ్యంగా ఆ శ్రీమన్నారాయణుని మహిమని ప్రతిపాదిస్తాయి అని శ్రీమన్మధ్వాచార్యులు అంటారు. వాయో అంటే బలత్వాదయనాచ్చైవ వాయురిత్యభిధీయతే. ఆ భగవంతునికి శ్రీమన్నారాయణుడికి వాయు అని ఎందుకు పిలుస్తారంటే ఆయు వాయు. అంటే సంస్కృత భాషలో అందరికీ తెలుసు, సంస్కృత భాష ఎవరికి తెలుసో ఉభయోర్ అభేద అని. వకారానికి బకారానికి అభేదం ఉన్నట్టు వ్యవహారం ఉంది. అంటే రలయోరభేద ఉభయోరభేద ఇలా ఉన్నాయి. అలా చూస్తే అంటే అంటే బలరూపుడు, అనంత బలముంది భగవంతునికి. కావున ఆ భగవంతునికి అంటారు. అయపయ గతౌ,
అయతే అంటే గచ్చతి, గచ్చతి అంటే ఏ గత్యర్థా తే జ్ఞానార్థా అని కూడా శాస్త్రంలో చెప్పినారు. కావున అయనమంటే జ్ఞానము. సర్వజ్ఞుడు భగవంతుడు. భగవంతునికి ప్రతి ఒక్క విషయం తెలుసు. యస్ సర్వజ్ఞస్స సర్వవిత్. ఆ భగవంతుడు సర్వజ్ఞుడు కావున ఆ భగవంతునికి ఆయు అంటారు. అయ అనే ధాతు ఉన్ ప్రత్యయం అక్కడ చేస్తే, ఉన్ ప్రత్యయాన్ని చేస్తే వాయు అని రూపమవుతుంది. అనంత బలపూర్ణుడు భగవంతుడు. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకున్నవాడు, సర్వజ్ఞుడు ఆ భగవంతుడు వాయు. మమ్మల్ని రక్షించడానికి ఆ భగవంతునికి రెండూ కావాలి కదా. మన సమస్యలు ఎలా ఉన్నాయి అనే దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత పరిహరించడానికి ఆ భగవంతునికి బలం కావాలి, సామర్థ్యం కావాలి. కొందరికి బలం ఉంటుంది, సమస్యలు అర్థం కావు. ఎవరికి సమస్యలు అర్థమవుతాయో వారికి బలం ఉండదు. అటువంటి వారైతే మనకు రక్షణ దొరకదు. ఆ భగవంతునికి అనంత బలముంది, జ్ఞానం కూడా ఉంది, కారుణ్యము ఉంది. వాతి ఆయురితివా వాయు. ఆ భగవంతుడు అంతటా సంచరిస్తూ ఉంటాడు. ఆచ పరాచ పతిభిశ్చరంతం అని మనం వింటాం కదా. ఆ భగవంతుడు ఒకచోట ఉండడు, అంతటా సంచరిస్తూ ఉన్నాడు. ఎందుచేత జీవులు అంతటా ఉన్నారు. అంతటా ఉన్న అందరికీ అనుగ్రహించాలి, రక్షించాలి, వారి సమస్యలను పరిహరించాలి అని ఒకే చోట ఉండి రక్షించే సామర్థ్యం ఉన్నా తన సంకల్పంతో ఆ భగవంతుడు అంతటా సంచరిస్తూ ఉన్నాడు. అందుచేత వా గతి గంధనయో వాతి సర్వత్ర సంచరతి ఇది వాయు. జ్ఞానాత్ వరణాత్ ఆశ్రయత్వత అని చెప్తారు. వరణాత్ మనకి ఏదైనా కావాలి అంటే భగవంతునికి ప్రార్థించుకోవాలి. వ్రియతే ఇది వాయు. నాకు డబ్బులు కావాలి, అధికారం కావాలి, జ్ఞానం కావాలి, మోక్షం కావాలి, స్వర్గం కావాలి, ఏది మనస్సులో అపేక్ష ఉన్నా దాన్ని పొందడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వ్రియతే ఇది వాయు, ఆ భగవంతుడు. అందుచేతనే వరేణ్యం అని కూడా గాయత్రిలో వరణీయో గుణోన్నతే అని భాష్యంలో చెప్తారు శ్రీమన్మధ్వాచార్యులు. అనంత గుణపూర్ణుడు ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు. కావున మనకు జ్ఞానం, భక్తి, విరక్తి, సుఖము ఏది కావాలన్నా దానికోసం ఏ భగవంతుడు వరణీయుడో, మనకు అపేక్షణీయుడో, ఏ భగవంతుని అనుగ్రహం మనకు కావాలో ఆ భగవంతుడు వరేణ్యుడు. ఆ భగవంతుడే వాయు. వ్రియతే ఇది వాయు. అటువంటి మహాస్వామి ఆ భగవంతుడు. మనకు ఈ సంసారం అనే బంధనంలో ఉంచినవాడు కూడా ఆ భగవంతుడే. వయబంధన ఇత్యస్మాత్ సంసారాదేర్ వ్యయాగపి. ఈ సంసారాన్ని పరిహరించేవాడు కూడా వ్యయతే సంసార అనేన ఇతి వాయు. సంసారం అనే బంధనంలో మమ్మల్ని కట్టినవాడు ఆ భగవంతుడే. బంధకో భవపాశేన భవపాశాచ్చ మోచక. ఈ సంసారంతో మనకు మోచనాన్ని, మోక్షాన్ని ఇచ్చేవాడు కూడా ఆ భగవంతుడే. అందుచేత వాయు. అటువంటి ఆ భగవంతుని శరణం పొందాలి. చివరికి వయశ్రేష్ఠత్వ ఇత్యపి అంటారు. వయ అనే ధాతుకి శ్రేష్ఠత్వం అని అర్థం ఉంది. సామాన్యంగా క్రియావాచిన ధాతు సంజ్ఞా స్యు. శ్రేష్ఠత్వం ఇది క్రియ కాదు కదా అంటే ఆ శ్రేష్ఠత్వంతో, ఉత్తమత్వంతో చేసే ఒక వ్యాపారం ఉంది. కర్తవ్య కర్మాన్ని ఎవడు చేస్తాడో ఆ భగవంతునికి వాయు అంటారు. ఉత్తముడై ఏ పని చేయాలో ఆ పని చేయకుండా ఉండడు. తను సర్వోత్తముడై అందరిని రక్షిస్తాడు, పోషిస్తాడు. అందుచేత ఆ భగవంతునికి వాయు అంటారు అని
వాయవాయాహి దర్శత ఇమే సోమా అలంకృతాః. దర్శత అంటే జ్ఞాన పరిపూర్ణుడు, అటువంటి కరుణాపూర్ణుడైన భగవంతుడు మన దగ్గరికి రావాలి అని ప్రార్థన ఉంది. వాయవాయాహి దర్శత ఇమే సోమా అలంకృతాః. యజ్ఞం చేసేటప్పుడు సోమరసాన్ని అర్పణం చేస్తారు. విశేషంగా వాయుదేవతకు అర్పణ చేసేటప్పుడు హిరణ్యంతో అలంకృతమైనటువంటి సోమాన్ని అర్పించాలి. ఇమే సోమా అలంకృతాః. హిరణ్యంతో అలంకృతమైనటువంటి సోమరసం సిద్ధంగా ఉంది, దయచేసి అనుగ్రహించి మన యజ్ఞమంటపానికి వచ్చి ఆ సోమరసాన్ని స్వీకరించాలి అని ఒక ప్రార్థన అయితే, ఆధ్యాత్మికంగా ఇంకొక ప్రార్థన ఏమి అంటే, ఇక్కడ మనస్సు ముఖ్యమైనటువంటి సోమం. ఎందుచేత అంటే మన ఈ సోమరసానికి అభిమాని దేవత కూడా సోముడు, చంద్రుడు. మన మనస్సుకు కూడా అభిమాని దేవత ఆ చంద్రుడే. అంతేకాక ఆ శివుడు కూడా, ఉమాపతి అయిన పార్వతీపతి అయిన శివుడు కూడా మన మనస్సుకు దేవత. ఉమా అంటే ఉమాదేవి పార్వతి, సోమ అంటే ఉమయా సహిత సోమ అంటే ఆ పార్వతీపతి అయిన శివుడు. సోమ అంటే ఆ సోమ పార్వతీపతి అయిన శివుడు, చంద్రుడు. ఆ శివుని అధీనమైనటువంటి మన మనస్సు, అది నిజమైన సోమము. ఆ సోమాన్ని, మన మనస్సుని నీకు అర్పిస్తున్నాము. వచ్చి నా మనస్సులో ఉన్న భావనలు, భక్తి, శ్రద్ధ, విశ్వాసము, సమర్పణ భావము, ఇటువంటి మనస్సులో ఉన్న మంచి భావనలు ఉన్నాయి కదా, ఆ భక్తి మొదలైనటువంటి మంచి భావనలను స్వీకరించి అనుగ్రహించుగాక అనే ప్రార్థన ఉంది. ఇమే సోమా అలంకృతాః తేషాం పాహి శ్రుతి హవం. సోమరస పానం చేసి నా ఆహ్వానాన్ని విని అనుగ్రహించు అని ఒక అర్థము. రెండోది, నా మనస్సులో ఉన్న భక్తితో అలంకృతమైనటువంటి భావనలను స్వీకరించి మమ్మల్ని ఉద్ధరించుగాక అని ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన ఈ వేద మంత్రంలో ఉంది అనేదాన్ని చూయించినారు మన మూల గురువులైన మధ్వాచార్యులు. ఇలాగే ప్రతి ఒక్క మంత్రానికి ఆధ్యాత్మిక పరంగా అర్థాన్ని ప్రతిపాదించి పరమోపకారం చేసినారు. ఇటువంటి ఆ వేదముల అర్థాన్ని మంచిగా మనస్సులో అనుసంధానం చేసుకొని వేదపారాయణం చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఈ సదస్సులు, ఈ విద్యాపీఠము ఉత్తరోత్తరంగా అభివృద్ధి పొందాలి అని ప్రార్థన చేస్తాము. మన ఉపాస్య దేవతలు మూలరామదేవుడు, దిగ్విజయ రామదేవుడు, వేదవ్యాస భగవానుడు. అటువంటి దిగ్విజయ రామ వేదవ్యాస రూపి అయినటువంటి భగవంతుని అనుగ్రహంతో, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఈ విద్యాపీఠము నిరంతరంగా అభివృద్ధి పొందాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తాము. మనం విన్నాము, ఈ సదస్సు 29వ సదస్సు. అప్పుడు కంచి పీఠాధిపతులైన చంద్రశేఖర సరస్వతి గారు ఈ సదస్సు చేయడానికి విశేషంగా ప్రేరణ ఇచ్చారు అని, అప్పటి నుండి ఇప్పటిదాకా ఇలాగే అవ్యాహతంగా నడుస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో. ఇప్పుడు మన ప్రాంశుపాలు కుప్ప సుబ్రహ్మణ్య అవధాని మహోదయులు చాలా వైభవంతో ఈ విద్యాపీఠాన్ని నడిపిస్తూ ఇక్కడ ఈ సదస్సులను కూడా మహావైభవంగా నడిపిస్తూ ఉన్నారు. ఇలాగే ఇది అభివృద్ధి పొందాలి అని పునః భగవంతుడి పాదారవిందమునందు ప్రార్థన చేస్తాము. అందరికీ, పండితులకు, వచ్చి ఉన్న అందరికీ అభ్యర్థులకు కూడా విశేషంగా భగవంతుని అనుగ్రహంగానే అని ప్రార్థన చేస్తాము. శ్రీకృష్ణార్పణమస్తు. సభాయే నమః. స్వామివారు
అత్యద్భుతమైనటువంటి విషయాలు మనకు అనుగ్రహించారు. శాస్త్రంలో అవాంతర తాత్పర్యం, మహాతాత్పర్యం రెండూ ఉంటాయి. అవాంతర తాత్పర్యాన్ని మాత్రమే స్వీకరించకుండా మహాతాత్పర్యాన్ని కూడా స్వీకరించాలి అనే విషయాన్ని వారు మనకు పునః ఉద్ఘాటన చేశారు సోదాహరణ ప్రసంగంగా. సోమయాగమోని, సోమ పరమేశ్వర, సోమ చంద్ర, సోమయాజి అని ఈశ్వరుడికి అష్టమూర్తి అని పేరు. అష్టమూర్తులలో ఒక మూర్తి సోమయాజే. పృథివీ సలిలం తేజ వాయురాకాశ ఏవచ సూర్యాచంద్రమసౌ సోమయాజీ చేతి అష్టౌ మూర్తయ అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వారు మనకు అనుగ్రహించారు. సోముడు పరమేశ్వరుడు, ఆయన మన యొక్క మనస్సులో ఉంటాడు. సోముడు చంద్రుడు, ఆయన మనఃకారకుడు, చంద్రమా మనసో జాతః అని. సోముడు ఈశ్వరుడు మనస్సులో ఉంటాడు అనే విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనందరికీ కూడా ఉపదేశించాడు. అర్జునుడు అడిగాడు, ఈశ్వరుడు ఎక్కడుంటాడో పరమాత్మ అని. గీతాచార్యుడు చెప్పాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు వారు చెప్తూ ఉన్నారు. గతంలో చాలా కాలం క్రితం, సుమారు 12-14 సంవత్సరాల క్రితం ఒకసారి వారు మొట్టమొదటిసారిగా, అంటే నేను వచ్చిన తర్వాత, నేను ఇక్కడ ప్రాంశుపాలుగా వచ్చిన తర్వాత, అంతకుముందు చాలాసార్లు వచ్చాము అని ఇందాక చెప్పారు. నేను వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి విద్యార్థులందరికీ కూడా నిత్యము త్రికాల సంధ్యావందనం చేసుకోవటానికి చక్కటి ఆచమన పాత్రలు, చక్కటి చెంబు, పళ్ళెము, ఉద్ధరణ్య 3 కూడా ఇచ్చారు. ఇప్పటికీ విద్యార్థులు అవి చక్కగా వాడుకుంటూ ఉన్నారు. అటువంటి ఒక శాశ్వతమైన పనిగా వారు అనుగ్రహించారు. ఆ తర్వాత కూడా చలికాలం, ఇక్కడ చలి ఎక్కువ, రగ్గులు అవి ఇవ్వాలి అని చెప్పి అవి కూడా ఇచ్చి వెళ్ళారు. తర్వాత మళ్ళా చాలా కాలానికి ఇవాళ వారు మనల్ని అనుగ్రహించారు. ఎన్నో విషయాలు చెప్పారు. వేదోఖిలో ధర్మమూలం, సమస్త ధర్మములకు మూలం ఏమిటి అంటే వేదం. ధర్మాచరణ వల్లనే మనకు శ్రేయఃప్రాప్తి. మనమందరం కోరేది 2 విషయాలు, సుఖం మే భూయాత్ దుఃఖం మే మాభూత్ అని. సుఖం కావాలి అంటే ధర్మం, దుఃఖం రాకూడదు అంటే అధర్మాన్ని వదిలేయాలి. కాబట్టి ఏది ధర్మం ఏది అధర్మం అని తెలుసుకోవాలి మొట్టమొదట. అందువల్ల నుంచే ఏది ధర్మం ఏది అధర్మం చెప్పేది వేదమే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితమని. అందుకనే నైయాయికులు వేద విహిత కర్మజన్య ధర్మ అని అంటారు. మీమాంసకులు వేద బోధిత శ్రేయస్సాధనతాక ధర్మ అని అంటారు. అనందరం కూడా ధర్మమూర్తి శ్రీవారు వెంకటేశ్వరుడు, ఆయనే నారాయణుడు, ఆయనే పరమేశ్వరుడు అనేటువంటి విషయాలను కూడా వారు మనం చక్కగా ఉద్బోధ చేశారు. అసలు వేదమే దేవుడు. ఎందుకంటే వేద అక్షరాలు కనుక తెరవేసినట్లయితే దేవ అవుతుంది. ఇంగ్లీష్లో కూడా అవుతుంది. విఈడిఏ వేద, డిఈవిఏ వేద దేవ. విఈడిఏ అంటే వేద, అక్షరాలు ఇటు తిరిగి వేసామనుకోండి డిఈవిఏ అంటే దేవ అవుతుంది. తెలుగులో కూడా అంతే, సంస్కృతంలో కూడా అంతే. అందుకనే వేదమే పరమేశ్వరుడు. వేద శివ, శివో వేద, వేదాధ్యాయీ సదాశివ, తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదాభ్యసేతని. అలాగే ఒక ఋగ్వేద మంత్రం వారు ఉదహరించింది అనుకుంటున్నాను. ఆ వాయు దేవత యొక్క గొప్పతనాన్ని మనకు కృష్ణయజుర్వేదం తైత్రేయ ఉపనిషత్తులో కూడా నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని ముందు చెప్తాం, చెప్పామని కూడా తర్వాత త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వాదిషం. అక్కడంతా కూడా భాష్యం చాలా విపులంగా మనకు అనుగ్రహించారు. అటువంటి విషయాలన్నీ కూడా
మనకు చెప్తూ ఏతావత సర్వం వేదే ప్రతిష్ఠితం, సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి. మనువు గారు చెప్తారు, చాతుర్వర్ణ్యం త్రయోలోకా చత్వారశ్చ ఆశ్రమా పృథకో భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని. కాబట్టి వేదములు ఏం చెప్తున్నాయి అంటే చక్కగా వేదోక్త కర్మానుష్ఠానం చేయండి, వేదాధ్యయనం చేయండి. మనకు తస్మాత్ స్వాధ్యాయోధ్యేతవ్య అని విధివాక్యం. ఏమిటి అధ్యేతవ్య అంటే తవ్య ప్రత్యయానికి ఎంతవరకు అర్థమయ్యా అంటే కేవలం అధ్యయన మాత్రాన్నే ఇక్కడ విధించట్లేదు. అధ్యయన మాత్రేణ కొంత ప్రయోజనం ఉంది, ఇంకా ఇందాక ఏదో అవాంతర ప్రయోజనం ఉంది అనుకోవచ్చు. అసలు మహాప్రయోజనం పరమ ప్రయోజనం కావాలి అంటే అర్థజ్ఞానం కావాలి. అర్థజ్ఞానానికి ప్రయోజనం ఉంది కర్మానుష్ఠానం, కర్మానుష్ఠానానికి ప్రయోజనం ఉంది చిత్తశుద్ధి, చిత్తశుద్ధికి ప్రయోజనం ఉంది జ్ఞానం, జ్ఞానాదేవహి కైవల్యం. కాబట్టి ఇటువంటి ఈ పరంపరంతరా కూడా కొనసాగాలి అని స్వామివారు అద్భుతంగా మనకు అనేక విషయాలు ఉపదేశించారు. వారికి మరొకసారి మన వేద విజ్ఞానం పీఠం పక్షాన తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన కృతజ్ఞతలు నివేదిస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తిరుమల పెద్దజీయం గారికి, అలాగే ఉత్తరాది మఠాధీశ్వరులకి, ఈ సభలో పాల్గొంటున్నటువంటి పండితులకి, పరీక్షాధికారులకి, అభ్యర్థులకి, మన విద్యార్థులకి అందరికీ కూడా శ్రీవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తూ ఇప్పుడు స్వామివారిని వారికి మర్యాదని సమర్పించి తర్వాత శ్రీవారికి మంగళహారతిని సమర్పించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ముందుగా స్వామివారికి మనం మర్యాదని సమర్పణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य वेदांताचार्य राय परमहंस परिव्राजाय திருவேங்கடமுடையான் கோவிந்தராஜன் திவ்யேஸ்வரத்துக்கும் மகதேஸ்வர் கொடி திருவாபரணங்களுக்கும் முடிப்புக்கும் முத்திரைக்கும் காரணம் பெரிய கோயில் கேள்வியப்பன் சடகோப ராமானுஜ பெரியஜீயர் சுவாமி ఓం నమో నారాయణాయ